జాతర స్వచ్ఛమైన జానపదం తెలంగాణ జానపదం రాయలసీమకి వెళ్తే కట్ట మీద ఓయటి పాప కకుసిల కలరైకాన ఎడవరముకు నీ ఎడవరముకు ఎంత తగినని రాయలసీమ ముద్దు బిడ్డ మన రేల గోపాలన్న. ఇప్పుడు వచ్చేది ఏ పాట జానపదం కాదు. ఎక్కడి దానవే సక్కాని కోమాలి ఒక్కదానవడవీదా. రంగస్థలం మూవీకి చంద్రబోస్ గారే నాకు 3 సార్లు కాల్ చేశారు. అంటే ఛాన్స్లు వచ్చినాయి, నీకు అవకాశాలు వచ్చినాయి. ఏ గుర్తింపు కోరుకొని కోయిల అడవిలో పాట పాడుతుంటది. అగిలే గుండెలు ఓదార్చిపోవా రాజన్నా ఈ వారం మన ఫోక్ జాతరకు రేల గోపాలన్నని పట్టుకొచ్చినాం. అన్న గురించి అందరికీ తెలిసిన అన్న గొంతు నుంచి వచ్చే ఆ మట్టి పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంటది. ఒక్కోసారి అయితే ఎగిరి గంతేయాలనిపిస్తుంది. అందుకే గోపాలన్నతోని మనం మంచి మంచి పాటలు పాడించుకుందాం. అట్లనే అన్న జర్నీ ఎట్లా సాగుతుందో కూడా తెలుసుకుందాం. చలో ఇంకెందుకు ఆలస్యం, మరి ముచ్చట పెడదాం అన్నతోని. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లున్నావు? చాలా 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 బాగున్నాం. మనం మొదలైతే పాటతోని షురు చేద్దాం. తర్వాత మన నీ జర్నీ ఎట్లా సాగుతుంది, ఏం కథ, అన్ని ముచ్చట్లు పెడదాం. చాలా మరి షురు చేసేసాయి. ఎక్కడి దానవే సక్కాని కోమాలి ఒక్కదానవడవీదా ఓ సంచిత వయసుదానవడవీదా వయసుదానని ఎగసి గంతయ్య మాకే నే వయసుదానని ఎగసి గంతయ్య మాకే నే వయసుదానని ఎగసి గంతయ్య మాకే అరికాళ్ళ ముళ్ళు నాటుని ఓ సంచిత అరికాళ్ళ ముళ్ళు నాటు ఎక్కడి దానవే సక్కాని కోమాలి ఒక్కదానవడవీదా ఓ సంచిత వయసుదానవడవీదా కూసోయనిది ముళ్ళు కుదురుగా తీతును కూసోయనిది ముళ్ళు కుదురుగా తీతును కూసోయనిది ముళ్ళు కుదురుగా తీతును నిల్సోయనిది ముళ్ళు కోలాల నా నిలువుగా తీతునమ్మ ఎక్కడి దాన తప్ప సక్కాని కోవాలి ఒక్కదానవడవీదా ఓ సంచిత వయసుదానవడవీదా. మొదలే యూషిల్లా జోష్ నింపిండు మనందరి మనసులా. ఇంకా అట్లనే కళ్ళల్లో కూడా చెప్పుకోవాలి. అసలు అన్న ఏమన్నా ఊపు పాట పాడినా వాడిని మొదలు ఎందుకు ఇట్లా ఇంప్రెస్ చేయాలనుకున్నావు? ఇక ఈ అట్మాస్ఫియర్ అంటే ఇదంతా చూసి లోపల ఫోక్ జాతర, ఒక మంచి పల్లెటూరి వాతావరణం కలిగినటువంటి ఒక మంచి అందమైన అమ్మాయిని ఊహించుకొని, అంటే నిన్ను చూసే లోపల ఆ పాట పాడాలనిపించింది. అయ్యో అట్లా అనకే అన్న, నేను సిగ్గుపడతా. అంటే నిన్ను స్టూడియోలో కెమెరాలో ఊహించుకున్నాయి, నేను ఎక్కడ అడవిలో ఊహించుకున్నాను అనమాట. ఎక్కడి దానవే సంచిత సక్కాని కోవాలి. అయ్యో అడవిలోకి తీసుకుపోయాడు ఒక్క మాటతోని. అన్న మరి పాటల ప్రయాణం ఇప్పటి వరకు ఎట్లా నడుస్తున్నది, ఏం కథ, ఏ ఊరు నుండి వచ్చినావు, ఏం చేస్తున్నావు అంత చెప్పేసే. ఇక నా గురించి చెప్పుకోవాలనుకుంటే మారుమూల పల్లెటూరు, బేతంచెర్ల మండలం, పెద్ద కొలుములపల్లి విలేజ్, కర్నూలు జిల్లా. మాది వ్యవసాయ కుటుంబం, మిడిల్ క్లాస్. అక్కడి నుంచి నేను బాల కార్మికుల పాటలు పాడుకునేది చిన్నప్పటి నుంచి. బాల కార్మికుల పాటల నుంచి జానపదానికి రావడం జరిగింది. రేలారే రేలా నాకు మంచి ప్లాట్ఫారం 2012 ఆ టైంలో. దాని తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం, ఒక 6-7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం. ఎందుకు మళ్ళీ అట్లా? ఈ సోషల్ మీడియా గురించి పెద్దగా అంటే నాకు అవగాహన లేదనమాట. ఎట్లా ఏం చేయాలి అనేది తెలియదు. బయట ఈవెంట్స్ చేసుకునేవాడిని, జాతరలు. అంటే రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పుకోవాలి. రాయలసీమ ముద్దు బిడ్డ మన రేల గోపాలన్న. ఆ రాయలసీమ పౌరుషం నీ పాట రూపంలో కనబడుతుంది తెలుసా. అంత అద్భుతంగా వాడుతున్నావు. ఇప్పటికైతే 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. 5-6 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ఇంకా రేలా గోపాల్ మళ్ళీ సోషల్ మీడియాలో బయటికి రావడం జరిగింది. అక్కడక్కడ రీల్స్ చేయడం, నా స్టేజ్ షోస్ అప్లోడ్ చేయడం యూట్యూబ్లలో అట్లా చేస్తారు. ఎట్లా మరి అమ్మ నాన్న ఏం చేస్తారన్న? మరి నాన్న లేడు, అమ్మ ప్రజెంట్ ఉంది. నాన్న వ్యవసాయం, నాన్నతో పాటు నేను కూడా పొలానికి వెళ్ళేవాడిని. పొలానికి పాటమ్మ తల్లి నీ గొంతులకు ఎట్లా వచ్చిందని చెప్పుకోవాలి అసలు. మా అమ్మ పాడేది బాగా. మా అమ్మ తర్వాత మా నాన్న వాళ్ళ నాన్న పాడేవాడంట.
తర్వాత నాకు మెయిన్గా అంటే పాట అంటే ఇష్టం. పాట అంటే ఇష్టం. అంటే ఎన్నో ఏట నుండి ఇష్టం అన్న నీకు ఈ పాట అంటే? నాకు 14, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి. ఊహ తెలిసినాకనే. కొంతమంది అయితే ఊహ తెలియక ముందే నేను పాటలు పాడుతున్నా అని చెప్పుకుంటారు. నాకు పాట పాడడం అంటే ఇష్టం అంతే. ఇష్టం. 10 మంది చప్పట్ల కోసము, తర్వాత ఏదో ప్రశంస కోసము, నాకు ఏదో గుర్తింపు రావాలని కాదు. ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు నేను ఏదైనా పొలంలో ఉన్నా అనుకో, ఒక చిన్న కంజర తీసుకుపోయేది పొలానికి, చెట్టుకి, చెట్టు మీద కూర్చొని పాట కంజర కొట్టుకుంటా పాడుతుండే కదా. మరి అప్పటి పాటను ఒకసారి యాద్ చేసుకుందామా? నాకు బాగా ఇష్టమైన పాట మా అమ్మ పాడుకునే పాట. అమ్మ పాడుకునే పాట. జడ నీకు ఎవరల్లీరే ఓసినాదానా, జడ నీకు ఎవరల్లీరే, జడనా జాజీకాయ మెడనా పూల దండ, జడ నీకు ఎవరల్లిరే, తందాలా నానల్లరే నానో తారాలల్లరే లాలా, తారారే లారే లారో తారే లల్లరే లారే లా. పతిసేలా జింకాలు ఓసినాదానా, మాటలాతో దొరుకునా, చేతి మేపులు మేపితే పాడసూదానా, ఎమ్మాడెమ్మడి దుంకవా. ఏ రచయిత చేయబడినటువంటి మట్టి పదం చేతి మేపులు అనేది, అది కేవలం పల్లెటూరి రైతుల మాండలికం కిందకి వస్తుంది. ఈ పాట కూడా పాటలో ఉండే ఈ పదం, పర్టికులర్ పదం ఏంటి? చేతి మేపులు. అంటే ఒక ఎద్దును కానీ, ఒక బర్రెను కానీ, ఒక పొటేల్ని కానీ, ఒక మేకను కానీ. దీని అర్థం ఏంటిదన్న? మళ్ళా ఒక పగ్గం పట్టుకొని, పగ్గం అంటే దాని మీద ఒక తాడు ఉంటుంది, ఆ పగ్గాన్ని పట్టుకొని ఎమ్మడి అంటే పొలంలో పడకుండా, ఆ పశువు కానీ ఆ పొలంలో పడకుండా ఆ పగ్గంతో దండకు మేపేదాన్ని చేతి మేపులు అంటారు. చేతి మేపులు. చేతి మేపులు. చేతి మేపులు మేపితే పాడసూదానా, ఎమ్మాడెమ్మడి దుంకవా. అంటే దాన్ని నువ్వు చేయబట్టుకొని మేపితే అది నీ ఎమ్మడి రాకుండా ఉంటుందా? అంత ప్రేమ చూపించిన నీ పైన అది ఎమ్మడి రాకుండా ఉంటుందా అనే అర్థం ఉంది ఆ పదంలో. నువ్వే రాసినావు అన్న ఈ పాట? లేదమ్మా, శేఖర్ అనేది అమ్మ పాడుకునేది. మనో మీది కాయాలు ఓసినాదానా, మనో మీది కాయాలు ఓసినాదానా, మాటలాతో దొరుకునా, దోటి వేసి గుంజుతే పాడసూదానా, నీ కొంగే ఒడి నిండదా, జడ నీకు ఎవరల్లీరే ఓసినాదానా, జడ నీకు ఎవరల్లీరే, జడనా జాజీకాయ మెడనా పూల దండ, జడ నీకు ఎవరల్లిరే, ఏలాలేలాలో ఏలాలల్లలేలాలో ఏలాలేలాలేలాలో ఏలాలల్లలేలాలేలా. బాబా అన్న, అసలు నన్ను ఏడికి తీసుకోబోతున్నావా? అసలు నిజం చెప్తున్నా, నేను ఫిదా అయిపోతున్నాను నీ పాటలకి, ఆ రాగానికి, ఆ హై లెవెల్ పీచ్ కి. భగవంతుడు ఇచ్చిన గౌరవం అంతే. నా గొంతు కానీ, నా గొంతుకు తోడైన మట్టి వాసనలో ఉండే మట్టి పాట, ఆ పాటలన్నా ఆ పల్లెలన్నా నాకు అంత ఇష్టం. అన్న, జానపదాలల్లా తెలంగాణ ఫోక్ అని, ఆంధ్ర సైడ్ ఫోక్ అని, రాయలసీమ ఫోక్ అని, ఇట్లా రాసే విధానంలోనే కానీ, పాడే విధానంలోనే కానీ ఇట్లా ఏమైనా తేడాలు ఉంటాయా? ఉంటే మీరు ఎలాంటి తేడా అని అనుకుంటున్నారు? కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి కానీ రాసింది ఎప్పటికీ జానపదం కిందికి రాదు. ఫస్ట్గా గుర్తుంచుకోవాల్సింది ఇది. లిఖిత సాంప్రదాయానికి నోచుకొని పదాలు ఉంటాయో వాటిని మాత్రమే జానపదాలు, ఆసు కవిత్వాలని పిలుస్తారు. ఆసు కవిత్వాలు
ఆసు కవిత్వాలు అంటే ఏంటంటే ఎక్కడ రాయబడనివి ఆసు కవిత్వాలు అంటే ఇప్పుడు రాసినారు కానీ కొన్ని రీసెర్చ్లు చేసి పిహెచ్డీలు చేసి రాశారు. కానీ రాయక ముందు నుంచి ఉన్నవే ఆసు కవిత్వాలు. అంటే ఎప్పుడు రాయకుండా ఉంటారు చూడు, అటువంటివి జానపదాలు అంటారు. రాయకుండా ఎట్లా వస్తాయి? రాస్తేనే కదా జానపదం. అల్లికలు అంటారు వాటిని. అల్లికలు అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సంప్రదించిన ఆస్తి ఉంటుంది. మన పూర్వీకులు ఎట్లయితే ఆస్తిని ఉంచుతారో అట్లా జానపదాలని కూడా తరతరాల నుంచి పూర్వీకులు తీసుకొచ్చిన ఆస్తి సంపదలాగా భావించవచ్చు. అప్పటి నుంచి వచ్చిన పదాలని ఇప్పుడు మార్చడం గానీ అట్లా జరుగుతుందంటారా? చేపెట్టి రాసింది ఎప్పటికీ జానపదం కాదమ్మా. మరి ఎట్లనే? జానపద బాణీలలో ఉంటాయి అంతే తప్ప ఇప్పుడు వచ్చే సోషల్ మీడియాలలో వచ్చేటి కూడా పర్టికులర్ మాండలికం ఉండే జానపదం ఏది కాదు. జానపదానికి కొన్ని ఇళ్ళలు ఉన్నాయి, గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. అన్న నువ్వు అన్న మాట ప్రకారం అప్పుడున్న జానపదానికి ఇప్పుడున్న ఈ ఫోక్కి ఏం తేడా ఉందన్న? చాలా తేడా ఉంది. ఇప్పుడు గతంలో జమిడీక, నీకు జమిడీక తెలుసా? మధ్యలో తెలుసా? ఇన్నా నేను ఇవన్నీ పదాలు విన్నా. జమిడీక, మధ్యల, తిత్తి, పంబ, చిట్టి తాళాలు, స్త్రీల గలగల గాజుల చప్పులలో అలవూకగా సాగిపోయే జానపదానికి నేడు చాలా వరకు ఆదరణ కరువైపోయి డీజేలు, రీమిక్స్లు, పాశ్చాత్య సంగీతాలు, ఫోన్ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఓఎల్ఎక్స్లు ఇటువంటి వచ్చేసినాయి. కానీ ఆ కాలంలో ఆరు బయట కూర్చొని జడ కోలాటాలు వేసేవాళ్ళు. జడ కోలాటాలు, జట్టి జాంపాటలు, బృంద గీతాలు, వ్యక్తి గీతాలు, యక్షగానాలు. మీరు ఇప్పుడు అన్నట్టు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఈ అరుగు మీద కూర్చొని వాడుకున్నాడు, పొలాల పొంటి మంచిగా నాట్లు వేసుకుంటా వాడుకున్నాడు కానీ, పత్తెర వంగ పాడుకున్నాడు కానీ, దాని తర్వాత ఇప్పుడున్న ఈ పాటలకి ఇప్పుడు మస్తు డీజే పాటలు వస్తున్నాయి, జానపదాలని డీజేగా రిమిక్స్ చేసి కూడా పెడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అవి నడుస్తున్నాయి. కానీ స్వచ్ఛమైన జానపదం బయటికి రావాలి. ఆ టైం వచ్చేంత వరకు మాలాంటి కళాకారులు ఇంకా అక్కడే ఉంటారు, మా ఊర్లోనే. రాకపోయినా బాధలేదు, ఏదో వస్తాయని అనుకుంటున్నారా? అంటే వస్తుంది, రావాలి ఖచ్చితంగా రావాలి. అంతరాత్మ సాక్షిగా నేను ఆశించేది ఏంటంటే మాలాంటి కళాకారులు బయటికి రావాలి, స్వచ్ఛమైన జానపద సాహిత్యము బయటికి రావాలి. అసలు జడకోలాటం ఇప్పుడు ఎంతమందికి తెలుసు? జట్టి జామ పాటలు ఎంతమందికి తెలుసు? వ్యక్తి గీతాలు ఎంతమందికి తెలుసు? బృంద గీతాలు ఎంతమందికి తెలుసు? యక్షగానాలు ఎంతమందికి తెలుసు? అసలు ఇప్పుడు వచ్చే ఈ సింగర్స్కి కానీ డాన్సర్స్ కానీ ఇవన్నీ తెలుసు అని అనుకుంటున్నారా అన్న మీరు? చాలా వరకు చాలా మందికి తెలియదు, 100% తెలియదు. ఇప్పుడు వచ్చేది ఏ పాట జానపదం కాదు, ఆ రిధంలోనో ఆ బాణీలోనో అట్లా వెళ్ళిపోతుంది. కానీ జానపదానికి చాలా విలువలు ఉన్నాయి. చాలా మంది పాటలు కూడా సేకరణ పాటలే వాడుతున్నారు కదా. అంటే చాలా మంది పల్లెటూర్లకు పోయి ఆ ముస్లింల దగ్గర కానీ వాళ్ళ దగ్గర సేకరణ పాటలు తీసుకొని కూడా పాడించుకుంటున్నారు కదా. మరి పాడించుకుంటున్నారు, దానిలను పాడించుకుంటున్నారు కానీ కరెక్ట్గా ప్రజెంట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఇచ్చింది ఒక విధంగా పాట రూపకం అయితే వీళ్ళు వదిలేదు ఒక రూపకంగా అంటారా? దొందార్థాలతో రాసేసి దొందార్థాలతో పాడేసుకొని. కానీ అర్థానికి చాలా తేడా ఉంటుంది. ఎట్లా తేడా ఉంటుంది అంటే, మా నాన్న ఎప్పుడన్నా వేరుశనకాయ తెలుసా? వేరుశనకాయ పంట వేస్తే రాత్రి 9-10 గంటలకు కుక్కని ఎంట పెట్టుకొని ల్యాంతర్ పట్టుకొని ఒక లైట్ పట్టుకొని బ్యాటరీ పట్టుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటా కొండలకు పోవాలి. ఆ కొండలో మా పొలం. నడిచిపోయే టైంలో మా నాన్న పాట పాడుకుంటా తీసుకెళ్ళేది. ఎలారాల నాగొట్టి కాళ్ళు రక్తమూలాయే, ఎలారాల నాగొట్టి కాళ్ళు రక్తమూలాయే, ఇక ఎంత దూరము కరామమ్మా కానామమ్మా పండారి, ఎగరంబున వాన దేవుడు సీమలా పదలించనా, ఎగతల పూల మెరుపులు ఎడమ చేతిలో జోచనా, రాక నిలువక నీకు దశరథ రామ పాదములాయనా, నీకు దేవికి వాన లేదని నీలి మేఘం కదిలెనా, మృగిని మృగిసెలారెద్దుల పేరుగా పెదపుశల కార్తీల కాపులెంతో జ్ఞానులు కలిసి ఇత్తనమేసే తప్పుడు పదును చేయవేమయ్యా, నటు దుండిన సేల మీద నటు దుండిన సేల మీద నయము చూపావేమయ్యా, నట్లు దున్నిన సేల మీద నయము చూపావేమయ్యా,
నట్లు దున్నిన గుట్టువానలు గట్టిగా గురిపించవా. కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అప్పట్లో 2012లో ఏమీ తెలియని వయసులో ఒక చిన్న చెల్లు చేతిలో పట్టుకొని 150 రూపాయలు బస్సులో ఇచ్చి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో దిగి ఎన్నో పల్లెటూళ్ళు తిరిగి సేకరించుకొని వచ్చి పాడేవాడిని. అటువంటి సాహిత్యం నేను ఇంతవరకు ఎక్కడ వినలే. మళ్ళీ అప్పుడున్న సాహిత్యం మళ్ళీ రాలే. అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ జానపదం అసలు జానపదమే కాదంటారా అన్న? మరి కాదు అన్నను అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ తీసుకుని కనుమరుగైపోతున్నాయి, ఇంకా కనుమరుగైపోతున్నాయి ఉన్నాయి. అదే డీజల్ రీమిక్స్లో వచ్చేసినాయి. ఇందాక అడిగినారు తేడాలు ఉంటాయని. అవును, తేడాలు ఉంటాయి, కానీ స్వచ్ఛమైన జానపదాలు కూడా ఉంటాయి. ప్రతి ప్రాంతంలో ఉంటాయి. తెలంగాణ పాట ఒకటి, తెలంగాణ మాండలిక, ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడలు తిరిగే వసదేవుడేడే యాలా రాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలా రాడే నీలవరుడు పాల దుత్తలు కలిగే పై మంద కలిగే పక్కానే నాకొక్క శంకరుడు కలిగే యాలా రాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలా రాడే నీలవరుడు. స్వచ్ఛమైన జానపదం తెలంగాణ జానపదం. శిలకాలు రా రామ శిలకాలు రా పంచవన్నెల రామ శిలకాలు రా శిలకాలు రా రామ శిలకాలు రా పంచవన్నెల రామ శిలకాలు రా మాడి పండ్లు నిన్న మా రామ శిలకలమ్మ మేడి పండ్లు నిన్న మేలైన శిలకలమ్మ జామ పండ్లు దీని జామ తోటల్లా తిరిగి జాతకాలు చెప్పే మా రామ శిలకలమ్మ శిలకాలు రా రామ శిలకాలు రా పంచవన్నెల రామ శిలకాలు రా శిలకాలు రా రామ శిలకాలు రా పంచవన్నెల రామ శిలకాలు రా. తెలంగాణ ఇంకా వాడదాం అనుకున్నా తెలుసా నేను, అప్పుడే ఆపేసిన. చాలా మంచి అప్పట్లో పాడుకునేది. ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందామామయ్యలు నా రైకముడి మీద రాలితే సాలయ్య రంగాదామయ్యలు దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదు రసిరియా దాని పేరే సరంగదరియా. తెలంగాణ ఇట్లా ఉత్తరాంధ్రకి వెళ్తే సుచ్చుబుట్టి పట్టుకొని సంచలకు రాకోను నేనే పోతే సెంచున్నాయుడు ఎంటనొచ్చి నాయనా కుర్ర మీద నా మనసే పోయే కుర్ర మీద నా మనసే పోయే అరుగిరు అరుగిరు అరే అరుగిరు బండి మీద అల్లం వచ్చే బెల్లం వచ్చే దాని మొగుడు బండి మీద నాయనా తరిగిదిరా పంచదార. ఇది ఉత్తరాంధ్ర. రాయలసీమకి వెళ్తే మమరా కొండాలారెడ్డి మామిడి పూసయ్యల దాన్ని నయేవాడి నన్ను తెచ్చివో కొండాలారెడ్డి పయేమెవరి పాలు తెచ్చివో తురుపు నా వాన గురిసె తుమ్మాలమ్మ చెరువు నిండే జగము నాతో అరే జగము నాతో వంకా తొల్లెన్నా నీ అమ్మ పిల్లడవా మీ తోట్లో ఓట్లు వండన్నా ఒడ్లు వండే వరి కూడు ఎర్రగా నూరు వండను నవ్వుతాలెరగా ముగ్గురు విల్లల తల్లినైతిదో నీ అమ్మ పిల్లడ ముగుని పక్కన మొదటి చెరుగరా కట్ట మీద ఎటి పాప కకుశిల కలరైకారా ఎడవరముకు నీ ఎడవారముకు ఎంత తగిలని నీ అమ్మ పిల్లడ గొర్రు వాపి కొడుకు వడుదునా. స్వచ్ఛమైన జానపదానికి ఇప్పుడు వచ్చే పాశ్చాత్య జానపదాలకి తేడాలను. ఇప్పుడు పొలాలలో మస్తు పాటలు ఉంటుండే, చాలా పాటలు పాడుకుంటుండే. నాకు గస్వంటి పాట ఒకటి కావాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పొలం పనులు చేసుకుంటూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి పాడుకునే పాటలు. అంటే జానపదంలో ఒక లాలిత్యము, ఆలోచింపజేసే విధానము, ఊపొచ్చే జానపదము, ఆ కష్టాన్ని మర్చిపోవాలి, తత్వగీతాలు, ఇలాంటి వ్యత్యాసాలు ఉంటాయి చాలా వరకు. నేను ఫస్ట్ ఇందాక ఏగరంబున వానదేవుడు అని అలాంటి తత్వాలు ఎన్నో రాయలసీమ ప్రాంతంలో. నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాటలు అంటే సేకరించేటప్పుడు నాకు బాగా పేరు తీసుకొచ్చి నాకు టైటిల్ ఇప్పించినది కూడా అదే పాటే. నన్ను ఆ పాటతోనే పిలిచేవాళ్ళు. గోపాల్ రేలారే ప్రోగ్రామ్ ఉంది కదా, టైటిల్ విన్నర్ అన్నట్టు. థర్డ్ రౌండ్ లో మూడో తరగతి. ఇంకేం కావాలి ఇక చాలు అనుకున్నావా లైఫ్ కి? అది కాదు, మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినా.
2012 అయిపోయిన తర్వాత రేలా రేలవ 3వ దరువు టైటిల్ తీసుకున్నాను. 4వ దరువులో సెకండ్ వచ్చినాను. తర్వాత ఊరు వెళ్ళిపోయినాను. మళ్ళీ అదే వ్యవసాయం, అదే 4 చేద్దాం, అదే ఇంటి పేరు అయిపోయింది. ఇంకా రేలా గోపాల్ అంటేనే గుర్తుపడుతున్నారు చాలా మంది. అవును. అసలు ఇంటి పేరు ఏంటిదన్న? నిజాం గారి గోపాల్ నుంచి రేలా గోపాల్ గా వచ్చింది పేరు. ఎట్లా అనిపిస్తుంది? ఇంటి పేరు కాస్త పాటమ్మ పేరు అయింది కదా, ఎట్లా చాలా చాలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం. అంతేనా? నేను ఈ స్థాయికి రావడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందరికి తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బేతంచెర్ల విలేకరులు కావచ్చు, ఫస్ట్ పుషింగ్ ఇచ్చి, ఉమ్, తర్వాత నాకు విద్య నేర్పిన మా మామ కేశాలు కావచ్చు, ఉమ్. చాలామంది ఉన్నారు. ఎక్కువ సపోర్ట్ అంటే వీళ్ళు. ఆ, అమ్మ సపోర్ట్ ఎట్లుండే? అమ్మకు బయట ప్రపంచం తెలియదు, ఎంతసేపు ఉన్నా ఊరే ప్రపంచం. అన్న అసలు ఎట్లా ఈ జానపదం అంటే ఒకరు నేర్పిస్తే వస్తుందా, మనంతట మనం నేర్చుకుంటూ వస్తుందా, అసలు చూసి వాడితే వస్తుందా? ఎట్లా అనుకుంటున్నారు మీరు? జానపదం అనేది నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకుంటే వచ్చే జానపదానికి, అనుభవిస్తూ పాడే జానపదానికి చాలా తేడా. ఇప్పుడు మనం చదువుకోవాలంటే మనకు విద్య అవసరము, టీచర్లు అవసరం అంటారు. అట్లనే జానపదానికి ఏముంటాయి? జానపదానికి విద్య, టీచర్లు కాదు, అనుభవం ముఖ్యం. అనుభవం. అది పెద్దల నుండి రావాల్సి ఉంటుందా, లేకపోతే మనంతట మనమే మనం తిరిగిన నేర్చుకోవాలా? పరిసర ప్రాంతాలు కావచ్చు, ఉమ్. మనకు నేర్పించే గురువులు కావచ్చు. శిష్యులు ఉన్నారా అన్న? శిష్యులకు నేర్పిస్తున్నావా? ఆ, ఉండేవాళ్ళు. జానపద కళాకారుల టీం ఎంత ఉంటే ఒక 10 మంది ఉండేవాళ్ళు. నీ దగ్గర? ఉమ్. ఉమ్. ఇంక ఏముందంటే ఇప్పుడు నా దగ్గర ఉండి నా వెనక తిరిగి నన్నే ఎన్నుపోటు పొడిచి ఎదిగిన వాళ్ళు అనమాట అంతా. వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, మనం ఆనే పొలంలోనే ఉన్నాం. ఎందుకు మరి ఇట్లా ఇలాంటివి చూసినప్పుడు అసలు బాధ అనిపించదన్న మరి? ఒక ఎన్నుపోటే కదమ్మా మన ట్యూన్స్, మన సాహిత్యాన్ని వాడుకోవడం, ఈవెంట్స్లలో తీసుకొని వాళ్ళు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నాతో పాటు ఉంటారు, ఎన్నుపోటు వచ్చి కార్లలో తిరుగుతున్నారు. వెన్నుపోటు పొడవడం వల్లనే మీకు ఈ 5 సంవత్సరాల గ్యాప్ వచ్చిందంటారా మరి? అనుకోవచ్చు. అంటే బాధపడ్డ రోజులు అవుతుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏ గుర్తింపు లేని వాళ్ళు ఇప్పుడు ఒక భారీ స్థాయిలో ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేసి 1500 2000 తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను ప్రోగ్రామ్ చేస్తే దూరం నుంచి చూసి ఈయన ప్రోగ్రామ్ చూస్తే చాలా అనుకున్న వాళ్ళు ఈరోజు నా వెనకనే ఉండి నాకే ఎన్నుపోటు పొడిచి కార్లలో తిరిగేటోళ్ళు ఉన్నారు. ఎందుకన్నా మరి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను సరైన అవగాహనతో టీం రన్ చేసుకోలేకపోవడం కావచ్చు. అంటే అవకాశాలు నీకు రాకపోవడమా, లేకపోతే నువ్వు అవకాశాల వైపు వెళ్ళకపోవడమా? అవకాశాల వైపు వెళ్ళకపోవడం ఒకటి. అంటే ఛాన్స్లు వచ్చినాయి, నీకు అవకాశాలు వచ్చినాయి. ఛాన్స్ అంటే ఇంకా మామూలుగా రాలే. రంగస్థలం మూవీలో పాట పాడాల్సిన వాడిని. తర్వాత రంగస్థలం మూవీకి చంద్రబోస్ గారే నాకు 3 సార్లు కాల్ చేశారు. మరి ఎందుకోలేదన్నా? నిన్న రీసెంట్గా వచ్చినటువంటి కొరియన్ కనకరాజు మూవీలో నేను పాడొచ్చిన. పాడొచ్చిన తర్వాత నా వాయిస్ తీసేసి వేరే వాళ్ళ వాయిస్ పెట్టడం జరిగింది. నేను దానికి కూడా బాధపడలేదు. ఓ సొట్టా సెంపలదానా శనక్కాయ నడుముదానా, నీ ఒంటికి వంకర సానా, రాగి సంకటికి లుకుతేనా, నిన్ను నంజుకొని తింటా కుక్క వేసుకుంటా, నిన్ను నంజుకొని తింటా నెమరతానే ఉంటా. ఈ పాట చెన్నైకి పోయి నేను పాడి వచ్చిన. వాళ్ళకి వాయిస్ నచ్చలేదో లేకుంటే ఏమైనా. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు ఊహించినవా అసలు? ఏమమ్మా అంటే నేను సరే వాళ్ళది మనది. నువ్వే ఎందుకు అనుకుంటావు? నచ్చలేదు కావచ్చు అందుకే ఇది చేసిండు కానీ. మనం అంతకంటే ఏం చేస్తామమ్మా, ఇంకో అవకాశం కోసం ఎదురు చూడడం తప్ప. అవకాశాలు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. నువ్వు కావాలని వస్తున్నాయి. వస్తాయి ఇంకా వస్తాయి. మరి ఇదే ధైర్యంతో నాకు ఇప్పుడు ఒక ఊపే పాట కావాలి. తప్పకుండా. చలో. అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా, ఎన్నేళ్ళగా సెను గదరా నా పాలిరాగా మధురా, ఎన్నేళ్ళగా సెను గదరా కాలికి గజగాటి కడవా సంకాన వేటి, కాలికి గజగాటి కడవా సంకాన వేటి, కంటి నీరు కడవ నిండెను గదరా నా పాలి రాగా కడవ బగిలి కాల్వ బారెను గదరా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఏటి గట్టున గూడు గడదవు పదరా నా పాలి రాగా ఏరు వస్తే కూడా బోదవు పదరా.
పూపినావు కదా. నాకు ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చిన పాట ఇది. ఇదేనా? ఎక్కడ వన్నావు ఈ పాట మరి? రేలా 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 రేలా. ఇంకా రేలా రే రేలా ప్రోగ్రామ్ లో నీకు ఇష్టమైన పాట, అందరు మెచ్చిన పాటగా ఆడన్న ఒకటి. మానా లేనమ్మా రంగని మాయి మా తెలియనైతి, మానా లేనమ్మా రంగని మాయి మా తెలియనైతి, మాని శ్రీగుంటి రంగాడమ్మ ఔరా నే తెలియనైతి, మాని శ్రీగుంటి రంగాడమ్మ ఎండి కడవా తీసుకొని ఎటి నీళ్లకు నేనే పోతే, ఎండి కడవా తీసుకొని ఎటి నీళ్లకు నేనే పోతే, మనగాడైరెట్ట బట్టేనమ్మ ఔరా నే సెలియనైతి, మనగాడైరెట్ట బట్టేనమ్మ మట్టి కడవా తీసుకొని మడుగు నీళ్లకు నేనే పోతే, 7 మంది నాకు 7 మంది బావగారోయమ్మ నా ఎంట కావీలొచ్చినారోయమ్మ. ఎట్లా ఈ పాటకు అర్థం ఏంటిది అన్న? అసలు గమ్మత్ ఉంది. నువ్వు పాడుతూ ఉంటే బావ మరదల్లా సోకుల పాట అనిపిస్తున్నది నాకు. అదే అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ. అయితే చాలా అర్థాలు ఉంటాయి జానపదాల్లో, అర్థం చేసుకునే వాళ్ళకి చాలా అర్థాలు ఉంటాయి. మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, దాన్ని వివరించాలంటే కూడా చాలా పడుతుంది. అన్న ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో ఎన్ని పాటలు రాసిండ్లు, మీరు ఎన్ని పాటలు వాడిండ్రన్న? నేను రాసిన పాటలు కొంచెం వరకు తక్కువే, కానీ నేను సేకరించిన పాటలు చాలా వరకు ఎక్కువ. అంటే అంటే మీ ఊరి మట్టుకే సేకరణ చేసిన పాటలన్నీ, లేకపోతే బయట ఊర్లకు కూడా సేకరించిన పాటలు? రాయలసీమ ప్రాంతం దాదాపు తిరిగినట్టే, మొత్తం చుట్టున్నావు కదా. రాయలసీమ అంతా తిరిగినట్టే, చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ తిరిగి అప్పుడే అంటే ఒక్కొక్కరు ఎందుకు పాడాలా అంటే పొలాల దగ్గర ఉంటే పొలాల దగ్గర పోయి పాటలు సేకరించుకునేది, అడిగేది వాళ్ళు పాడేటోళ్ళు ఎవరు ఏంటి నువ్వు అడుగుతుండే. అప్పుడు వాళ్ళ ఆన్సర్ ఎట్లుండే మరి? నేను ఒక్కని పోయేదిలే, మా నాన్న వచ్చేవాడు నాతో పాటు సేకరించడానికి. ఆయన చపాతీ అంటే ఈ చపాతీలు ఉంటాయి కదా, ఆ రోటీ చేసుకుని ఆయన వచ్చేది, నాకు హోటల్లో పెట్టించేది. నేను అంటే రోటీ నేను తిననని ఎల్లిపాయ పొడి ఎల్లిపాయ కారం దంచుకొని వచ్చి 2-3 రోజులు 4 రోజులు 5 రోజుల వరకు పాటల సేకరణకే తిరిగేది. ఏ గుడి దొరికితే ఆ గుడిలో పడుకునేది, ఏ ఊరు రచ్చకట్ట ఉంటే ఆ రచ్చకట్ట మీద పండుకునేది. ఎందుకు పాట అంటే అంత ప్రాణం ఎందుకు మరి మీకు? గెలవాలనే తపన, ఆ పాటకు గుర్తింపు రావాలనే ఆశ, ఆకాంక్ష. ఆ వయసు నుండే ప్రోత్సాహం అందింది నాన్న నుంచి? చాలా వరకు. ఒక ఛానల్లో ఆంధ్ర వాళ్ళ ప్రూవ్ యువర్ టాలెంట్ అనే ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో నేను ఫస్ట్ రావడం కోసం నాకు అప్పుడు 18 సంవత్సరాలు. ఆ టైంలో బళ్ళారికి తీసుకెళ్ళిండు ట్రైన్లో. డబ్బులు లేక, కనిష్ట పరిస్థితి డబ్బులు లేక ట్రైన్లో డప్పు కొట్టుకుంటున్నాను, చేతిలో కంజర ఉండేది, డప్పు కొట్టుకుంటే పాటలు పాడుకొని వాళ్ళు ఇచ్చే 100-200 తీసుకొని పోయి బళ్ళారిలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఛానల్లో పాడడం జరిగింది. చాలా చరిత్ర ఉంది. కానీ నా పాటమ్మడి ఎప్పుడు మా నాన్న ఉండేటోడు. ఎప్పుడు మా నాన్న, మా అన్న బ్యాక్ డ్రాప్. మా అన్న ఒక కిరాణా షాప్లో పనిచేసేది. కిరాణా షాప్లో మనకి ఇచ్చే 200-300 డబ్బుల్ని నేను హైదరాబాద్ పోవడానికి ఛార్జీలకు ఇచ్చి పంపించేవాడు. వాడు కసులు కొట్టుకుంటా, మూటలు మోసుకుంటా చాలా వరకు హెల్ప్ చేసింది నా కుటుంబం, నాకు బ్యాక్ డ్రాప్. ఇప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి నాన్నను ఊహించుకుని ఒక పాట పాడన్న. నాన్నను ఊహించుకోవాలంటే మా నాన్నకు బాగా ఇష్టమైన పాట, అంటే నాకు మా నాన్న గుర్తొస్తే పాడుకునే పాట. ఓ తల్లి నీకేరింతలు ఎన్నడు నా ఎదకదిపాయో, బ్రతుకంటే ఎంతటి తీపో అప్పుడే తెలిసింది, రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మా, ఒక్క పూటాలిగా వంటే నిదురే నాకు రాదమ్మా, అందరికేమో రాజునురా నీదరి నేను బంటునురా, నీ బిడ్డను నాన్నను నేనేలే తల్లి, జోలాలి 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 జోల పాడుతా బజ్జో నా తల్లి. ఈ పాట నాకు బాగా ఇష్టం. మా నాన్న ఈ పాట పాడితే కూడా బాగా మెచ్చుకుంటుండే కావచ్చు కదా. మంచిగా ఉంది తెలుసా నీ గొంతు నుండి. ఇంకా నాకు కూడా జోలవా అన్నట్టు, నన్ను కూడా బజ్జుక తల్లి అన్నట్టు తెలుసా. అంటే అనుకోకుండా ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఊకే నా స్టూడియోలో కూర్చొని ఒక పాట హమ్ చేసి పోస్ట్ చేసిన, అది మిలియన్స్లో వెళ్ళిపోయింది. ఓ చిన్ని
చిన్ని ఆశలన్నీ చిందులేసేని కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేని ఊరువాడ కలసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలసి మా దేవుడయ్యనే ఆనందము ఆకాశము ఎన్నెలై సింధులై పొందెని లల్లల్లారే లల్లల్లారే లాలే లల్లల్లా లాలే 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 లల్లలా. చాలా బాగుందన్న ఈ పాట. అసలు ఆ Thank you. సినిమాలో నువ్వే వాడతావు అనుకున్నా. నువ్వు అన్న అయిపోవు అనిపించింది ఇప్పుడైతే. నీ గొంతు నుండి నేను ఇప్పుడు లైవ్ వింటున్నా కదా, అసలు మన రేలా గోపాలన్నని వాడితే బాగుండేమో అనిపించింది తెలుసా. అంత Thank you. అద్భుతంగా వాడినామన్న. రావాలమ్మా, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. నా మైనస్ పాయింట్ ఏంటంటే ఈ టౌన్లో అంటే ఈ అట్మాస్ఫియర్లో ఈ ముడకలేకపోవడం, పల్లెటూరికి అలవాటు పడిపోవడం. ఇప్పుడు వీటికి రావడానికి కూడా కారణం నాకు చాలా సంతోషం అనిపించింది. లేకుంటే నేను ఇంత దూరం వచ్చేతోని కూడా కాదు. గట్లెందుకు ఫోక్ టీవీ అనుకుంటావు వారికి, అన్న? సాక్షి టీవీ, ఫోక్ టీవీ వారికి కూడా రాస్తాను. అయ్యో పైన దేవుడు ఏమంటారు ఆజ్ఞిచ్చిండు, నువ్వు ఫోక్ జాతరకు వచ్చేసినావు. ఇందాక సినిమా పాట వాడినావు కదా, ఇప్పుడు వచ్చే జానపదాలన్నీ సినిమాలలో కూడా పెట్టుకుంటున్నారు. అవును, సేకరణ పాటలు తీసుకొని పెట్టుకుంటున్నారు, జానపద వాడే సింగర్స్ ని కూడా సినిమాలలో పాడించుకుంటున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి అన్ని చూస్తూ ఉంటే? నీ కళ్ళ ముంగట జరుగుతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తున్నది నీకు? సంతోషం, చాలా సంతోషం. మనం పాడతామా పాడమా అనే విషయం పక్కన పెడితే జానపదం బతికింది కదా, అవును. అది చాలు. కోట్లు సంపాదించాలి, నేను గొప్ప గుర్తింపు రావాలి అనేది నా ఆలోచన ఆకాంక్ష కాదు. కానీ ఎక్కడున్నా జానపదం బతుకుతుంది, దాని నుంచి నలుగురు అన్నం తింటున్నారు చాలు. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చింది నాకు పాటమ్మ, నాకు చాలు. ఇంకా కాదన్న, పాటను నమ్ముకున్నందుకు నీకు సంతోషమేనా ఇప్పటి వరకు అయితే? నా కుటుంబానికి సంతోషం. మేము అసలు అప్పుల్లో చిక్కుకుపోయి వీడు లేడు ఎత్తిపోయినాడు అనే భావన నుంచి, మా ఊర్లో అన్న వాళ్ళ నుంచి ఇప్పుడు పర్లేదు అనే స్థాయికి ఎదిగేట్లా చేసింది పాటమ్మ. అంతేనా? ఇప్పుడు గోపాల్ గాడు ఒక ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కున్నాడంటే నాకు అన్నం పెట్టింది పాటమ్మ, నా కుటుంబానికి అన్నం పెట్టింది పాటమ్మ. మా నాన్న పొలాన్ని వదిలేసి ఎక్కడ మీటింగ్లు పడినా, ఎక్కడ ప్రోగ్రాంలు పడినా అక్కడికి ఒక దాని ఏమంటారు దుప్పటి బుధాన వేసుకునేది, ప్లాస్టిక్ సంచిలో డప్పు పెట్టేది, దాన్ని తీసుకునేది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళిపోయి అక్కడ వాడుతుండే. అక్కడ అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, అప్పట్లో నాకు పాటలు పాడేటప్పుడు ఆయన పాట పాడితే కాళ్ళ నుంచి ఇక్కడి వరకు డబ్బులతో నిండిపోయేది. నేను అంత బాగా డబ్బులు వచ్చేది నేను ఆ పాట పాడితే. మరి మా కోసం ఒక్కసారి ఆ పాట. పులివెందులలో పుట్టిన పులి బిడ్డ, తెల్లని మల్లెల నవ్వులు రూవి, పేద ప్రజలకు ప్రేమను జల్లి, పుట్టెడు శోకం పెట్టి వెళ్ళినావా రాజన్నా. రాజన్నా పులివెందులలో పుట్టిన పులి బిడ్డ, తెల్లని మల్లెల నవ్వులు రూవి, పేద ప్రజలకు ప్రేమను జల్లి, పుట్టెడు శోకం పెట్టి వెళ్ళినావా. ఏ విధి నిన్ను వెక్కిరించెనో, ఏ కాలం నిన్ను కాటు వేసెనో, ఏ కాలం నిన్ను కాటు వేసెనో, నల్లమలని ఆయముని మలయ్యే కారు మబ్బులతో కూలదోసెనో, జాలి లేని ఆ జంగమ దేవుడే జాలి లేని ఆ జంగమ దేవుడే జనం ఘోషనే వినకపాయనా. కోటి పూజలు ఏటి పాలు చేసే, పులివెందులలో పుట్టిన పులి బిడ్డ, తెల్లని మల్లెల నవ్వులు రూవి, పేద ప్రజలకు ప్రేమను జల్లి, పుట్టెడు శోకం పెట్టి వెళ్ళినావా. మహానుభావుడు, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, 60 ఏళ్లకే తన రాజకీయ జీవితానికి రాజీనామా చేస్తానని నాడు అసెంబ్లీలో మాటిచ్చాడంట. 60 ఏళ్లకే విరమిస్తానని అన్న మాట జవదాటపోతివా, అన్న మాట జవదాటపోతివా. పావురాళ్ళ గుట్టిడుపుల పాయ, రచ్చబండ వేదికలైనాయా, రచ్చబండ వేదికలైనాయా. ఎడుగూరి సందింటి
రత్నమా ఎడుగూరి సందింటి రత్నమా మమ్ములను వదిలి వెళ్ళిపోతివా పగిలే గుండెలు ఓదార్చిపోవా పులివెందులలో పుట్టిన పులి బిడ్డ తెల్లని మల్లెల నవ్వులు రూపి పేద ప్రజలకు ప్రేమను తల్లి పుట్టెడు శోకం పెట్టి వెళ్ళినావా రాజన్న రాజన్న అన్న ఈ స్టేజ్ మీద వాడినప్పుడు స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ ఏడ్చలు కావచ్చు కదా. ఖచ్చితంగా 100%. ఈ పాట పాడినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆదరణ అభిమానాలు కావచ్చు. ఆయన జనాలను అట్లా చూసుకున్నాడు కాబట్టి నువ్వు అసలు పాటమ్మకే ప్రాణం పోసినవన్న ఈ పాటతోని. పులివెందుల ప్రాంతంలో, కడప ప్రాంతంలో నేను ఎక్కువ ఈవెంట్స్ చేసేవాడిని. ఎప్పుడన్నా అడిగి మరీ పాడించుకుంటారు. నేను చెప్పాను కదా, అసలు నేను మనిషిలా డబ్బుతో నిండిపోయేవాడిని. అంత అభిమానంగా ఆదరించేవాళ్ళు. ఆ అభిమానం ఎప్పటికి ఇట్లనే ఉండాలన్న. నువ్వు ఉంచుకుంటున్నావు కూడా, నీ మాటతోనే ఉంచుకుంటున్నావే. అసలు ఛాన్స్ వచ్చినా రాకున్నా నేను పాటమ్మని నమ్ముకొని ఉంటా అంటున్నావు కదా, ఆ మాటకి హ్యాట్స్ ఆఫ్. తెలుసా ఎందుకమ్మా ఈ గుర్తింపులు, ఛాన్స్లు? ఇప్పుడు ఏ గుర్తింపు కోరుకొని కోయిల అడవిలో పాట పాడుతుంటది, ఏ గుర్తింపును కోరుకొని అన్నమయ్య కీర్తనలు కావచ్చు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కాలజ్ఞానం కావచ్చు, ఏ గుర్తింపును కోరుకొని చేసిన గుర్తింపు మన సంతోషం కోసం చేస్తున్న పని నేను ఇదంతా. అన్న ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ కొత్త కొత్తలు యాక్టింగ్ చేసేటందుకు వస్తున్నారు, కొత్త కొత్తలు పాడేటందుకు రాసేటందుకు కూడా వస్తున్నారు కదా. ఇప్పుడు మీ అటువంటి కళాకారులు కానీ మీ శిష్యులు కానీ ఆ కళాకారులందరికీ అసలు ఛాన్సులు వస్తలేవా, అసలు ఎవరు ఇస్తలేరా, కనుమరుగైపోతున్నాయి అని అనిపిస్తున్నది ఏమన్నా? గతంలో ఉండే కళాకారులు అంటే మంచి మంచి కళాకారులు, మంచి మంచి పాటలు ఇంకా బయటికి రావాల్సి ఉంది, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. నా దగ్గర చాలా పాటలు, బొచ్చడు పాటలు ఉన్నాయి, కానీ నాకు అవకాశాలు ఇచ్చేటోళ్ళు, పుష్ చేసేటోళ్ళు, నేనున్నా అని భరోసా ఇచ్చేటోళ్ళు, ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరు. ఎందుకే నీకు నువ్వే ధైర్యం, నీకు అర్థమైతలేదు అది. నీకు పాటమ్మ తల్లి ఉన్నది వెనకాల, ఏమనుకుంటున్నావు? అంతే అంతే. చలో మరి నాకు ఒక జోషున్న పాట అందుకో. తప్పకుండా. ఇప్పుడు ఏడిపించినా ఇప్పుడు నవ్విపియాలి. ఏడిపించినావు కదా, ఇప్పుడు నవ్విపిస్తాడంట. తప్పకుండా. కోడివాయనే లచ్చి నా కోడివాయనే, కోడివాయనే లచ్చి కోడివాయనే నా కొన్ని దిన్నోని ఇండ్లు కాలిపోతదేనా, కొన్ని దిన్నోని ఇండ్లు కాలిపోతదే. కోడివాయనే లచ్చి కోడివాయనే నా కొన్ని దిన్నోని ఇండ్లు కాలిపోతదేనా, కొన్ని దిన్నోని ఇండ్లు కూలిపోతదే. నల్లా నల్లాని కోడి గుడ్ల మీద బొట్ల కోడి, నల్లా నల్లాని కోడి గుడ్ల మీద కొట్ల కోడి. రన్న సూరన్న ఎంకన్న మల్లన్న ఎడన్న చూస్తే ఎడన్న చూస్తే ఎడన్న చూస్తే చెప్పరా మాయన్న. కోడివాయనే లచ్చి కోడివాయనేనా కొన్ని దిన్నోని ఇండ్లు కాలిపోతదేనా, కొన్ని దిన్నోని ఇండ్లు కూలిపోతదే. కోలు కోలన్న కోలు కోలాటమే, నీ కొంగు తగిలితే పెద్ద ఆరాటమే, దాని సావాసమే మంచి రకాటమే. మా పటేల రమ్మనాది మల్లె పూలు దెమ్మనాది, మా పడేల మా పడేల అర్రె మా పడేల రమ్మనాది మల్లె పూలు దెమ్మనాది. మా పటేల రాకపోతే మల్లె పూలు వాడిపాయ. కోలు కోలన్న కోలు కోలాటమే, దాని కొంగు తగిలితే పెద్ద ఆరాటమే, దాని సావాసమే మంచి రకాటమే. కోల్ కోల్ కోలే కోలన్న కోల్ కోలే ఆ మేల్ మేల్ మేలే ఆ మేల్ ర కోలన్న. కోల్ కోల్ కోలే కోలన్న కోల్ కోలే ఆ మేల్ మేల్ మేలే ఆ మేల్ ర కోలన్న. చెలువాలి గుమ్మడికాయ చెలువాలి గుమ్మడికాయ నీ ఆలి ముండమోయ్యా, చెలువాలి గుమ్మడికాయ నీ ఆలి ముండమోయ్యా. గూడూరు సెన్నరాయ నా కోడి గెలుచుకపోయ. రాకడ పోకడ చూసి రాకడ పోకడ చూసి నేను వాకిట దాటం పెడితే, రాకడ పోకడ చూసి నేను వాకిట దాటం పెడితే, వానగాలి వచ్చా వాడు వాగిలి గనక సచ్చా. కోలు కోలు కోలే కోలన్న కోలు కోలే ఆ మేల్ మేల్ మేలే ఆ మేల్ రా కోలన్న. కోలు కోలు కోలే కోలన్న కోలు కోలే ఆ మేల్ మేల్ మేలే ఆ మేల్ కోలన్న.
ఎర్ర ఎర్రందంట ఏం పల్లెసిన్నదంట ఆ ఎర్ర ఎర్రందంట ఏం పల్లెసిన్నదంట అది మొగు నిడిచిందంట సుంకేసులో చేరిందంట కోళ్ళు కోళ్ళు కోలే కోలన్న కోలు కోలే ఆ మేలు మేలు మేలే ఆ మేలు రకోలన్న ఆ మేలు మేలు మేలే ఆ మేలు రకోలన్న. ఏమన్నా వాడుతున్నావు అసలు గ్యాప్ ఇస్తలేవు ఎందుకే పాడుతా అంటే నైట్ అంతా నైట్ అంతా వాడుకుంటుంటే వాడుకుంటుంటావు ఇన్నే కెమెరా అన్న ఒక దిండు ఒక మంచం తీసుకొచ్చి నేనే వాడుకుంటాడు ఇక అంటే నాకు బాగా ఇష్టం పాడుకుంటుండడం అంటే చాలా బాగా ఇష్టం. ఇష్టం అని నువ్వు ఎప్పుడు కాదే నీ పాట నీ గొంతు నుండి వస్తుంది కదా ఇన్నోళ్ళందరూ అసలు నీకు ఇష్టం కాదు ప్రాణం అనుకుంటారు తెలుసా నువ్వు బతుకుతున్నదే పాట మొత్తం అనుకుంటారే 100%. ఈ మాట అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది మరి నాకు చాలా సంతోషం ఎందుకంటే నాకు ఒంటరి జీవితం నాకు బాగా ఇష్టం. ఒంటరిగా ఉండి ఏదైనా కొత్తదనం తెలుసుకోవడం ఇష్టం. అది కూడా పాటల్లోనే, పాటల్లో కానీ సాహిత్యంలో కానీ ఒంటరిగా ఉండి పాటలు వాడుకో ఖచ్చితంగా. మరి ఎటువంటి పాటలు? నాకు ఎక్కువ లాలిత్యమైన పాటలు అంటే ఇష్టం. అంటే మనం ఇక్కడుండి ఎక్కడో ఫీల్ అవుతుంటాం చూడు. మరి నువ్వు ఇక్కడనే ఉన్నావు ఇప్పుడు ఎక్కడికో పోయి ఫీల్ అయ్యి రాపో ఒకసారి పాట ద్వారా. నా లీలమయ్యే పాట అంటే ఎంకన్నా పాడుతుంటాడు. మంచి ఎంకన్నా రాసినటువంటి పాట ఎంకన్నా గోరెటి ఎంకన్నా గోరెటి ఎంకన్నా యాద్ చేసుకుందాం ఇక. ఆయన పాటలు అంటే బాగా ఇష్టం. కంచిరేగి తీపి ఓలే ఎన్నెలమ్మో నీ కంఠమింత మధురమేవో ఎన్నెలమ్మా పరేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు ఊరే ఊటా సెలిమలో నా తెట నీరే తొలికినట్టు వెండి మెరుపుల నవ్వుటీది వెండి మెరుపుల నవ్వు నీది ఎన్నెలమ్మో నీదెంత చక్కని రూపమేవో ఎన్నెలమ్మా ఎరువాకని ఎరువు చల్లితే సలువారని గింజలుండవు నీ పేరు నెరిగిన పక్షులు ఆ పాలకంకుల తుంచి మేయవు నీ చెమట సుక్కారాలుతుంటే నీ చెమట సుక్కారాలుతుంటే ఎన్నెలమ్మా ఆసేను సెలకలు దోసిలోకుని ఎన్నెలమ్మా కంచిరేగి తీపి ఓలే ఎన్నెలమ్మా నీ కంఠం ఎంత మధురమేవో ఎన్నెలమ్మా లచ్చమమ్మ పోయి వెన్నెలమ్మ వచ్చిందా? ఎట్లా అసలు అప్పటిదప్పుడే ఎట్లా ఆడి చేస్తారన్న ఈ పదాలు పేర్లని? అది గొప్పతనం అట్లాంటిది చెప్తే కదా. అయితే ఇటువంటి లాలిత్యమైన పాటలు అంటే ఇష్టం. కంచుమన్ను పెంచుమన్ను పంచలోకామునమన్ను మించిన సంసారమంతా మిగులు మన్నయ్యా ఒరన్నా మిగులు మన్నయ్యా తండ్రిని గొట్టే కొడుకు ఏలా దండుగలడిగే రాజు ఏలా తండ్రిని గొట్టే కొడుకు ఏలా దండుగలడిగే రాజు ఏలా పలచ చేసి మాట్లాడేదానికి పతిని ఎందుకురా ఓరన్నా పతిని ఎందుకురా నీడలేని చెట్టు ఏలా నీడలేని చెట్టు ఏలా నిజము చెప్పని గురువు ఏలా నీడలేని చెట్టు ఏలా నిజము చెప్పని గురువు ఏలా అండలేని ఊరిలోన ఉండదోసంరా ఓరన్నా ఉండదోసంరా కంచుమన్ను పెంచుమన్ను పంచలోకామునమన్ను మించిన సంసారమంతా మిగులు మన్నయ్యా
గుడ్డి కంటికి అద్దామేలా గుడ్డి కంటికి అద్దామేలా గుడిసెకు రుండా కిందేలా గుడ్డి కంటికి అద్దామేలా గుడిసెకు రుండా కిందేలా వాడదొలిగి పోయేదానికి వగువలెందుకురా ఒరన్నా వగువలెందుకురా కంచుమన్ను పెంచుమన్ను పంచలోకామూనమన్ను మించిన సంసారమంతా మిగులు మన్నయ్య ఒరన్నా మిగులు మన్నయ్య మిగులు మన్నయ్య ఒరన్నా మిగులు మన్నయ్య. కాదన్నా నేను ఆ పాటకు అర్థం అడిగితే నువ్వు వెంటనే ఈ పాట ఎందుకు అందుకున్నావు మరి అంటే నేను తనకు వస్తున్నాయా సేకరించి అంటే మాటలు వస్తలేవు గోపన్న నోటి నుండి పాటలే ఎక్కువ పాటలే వస్తున్నాయి. పాటలు ఎక్కువ ఉంటాయి. మాటలు తక్కువ పాటలు ఎక్కువ కదా గొప్ప కళాకారుని అన్న. మాటలు కూడా మాట్లాడతా కానీ ఫన్నీ మాటలు ఎక్కువ ఉంటాయి నావి. సరే ఇప్పుడు మీ దోస్తులు వచ్చిండ్లు దావత్ చేసుకుందాం గోపన్న అన్నారు కానీ పైసలు అయితే నువ్వే పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు అన్న ఏమంటావు చెప్పిగా? డబ్బులు మనమే పెట్టుకోవాలంటే మన తయ్యే పంచాయతీ కాదు. అదే కదా మరి పైసలు లేవా మళ్ళీ మళ్ళా ఇంట్లో అది నన్ను అడుగుతానేమో చీపురు కట్టబడుతుంది. అవును మరి ఏం చెప్తావు మీ దోస్తుకి? మనం ఏం చెప్తాం అబ్బా? ఏం చెప్తావు? ఎడ్లు వాయే గొడ్లు వాయే ఎలమదొరల మంద వాయే అయ్యయ్యో నమ్మ నేను పోతే కందిరీగా కలిసిపాయే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఇంకా నాకాడే ముందర పెట్టి అని చెప్పి కోడి వాయల చమ్మది కోడి పుంజు వాయల చమ్మది కోడి వాయల చమ్మది కోడి పుంజు వాయల చమ్మది ఎడ్లు వాయ గొడ్లు వాయ ఎలవ దొరల మంద వాయ ఎడ్లు వాయ గొడ్లు వాయ ఎలవ దొరల మంద వాయ మళ్ళా తిరిగి అరే మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ అరే రే 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 మళ్ళీ పోయింది మీ మళ్ళీ పోయింది. ఎటు పోయింది? ఏం పోయింది? ఏ పోయింది రాదా మళ్ళా? అత్తది ఎట్లత్తది? దూడవాయల చమ్మది లేగా దూడవాయల చమ్మది దూడవాయల చమ్మది లేగా దూడవాయల చమ్మది ఇన్ని బంతి పూలు సేవంతి పూలు సన్నమల్లెలు అమ్ముకొని బతికేది లచ్చమ్మక్క. గంప కట్టున పెట్టి నీళ్లు తాగుదామని చేనులేకి పోయిందా? ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది. ఈసారి ఏం పోయింది? ఏం పోయింది మరి? గంపబాయల చమ్మది పూల గంపబాయల చమ్మది గంపబాయల చమ్మది పూల గంపబాయల చమ్మది. పాటమ్మ వాడుతున్నావు పాటను వాడుతున్నావు డాన్స్ చేస్తున్నావు ఏందన్నా అసలు? ఇక్కడ నేను ఉండాలా నా ప్లేస్ లోకి నువ్వు వస్తావా? నువ్వు ఇట్లా చేస్తా ఉంటే నేను ఆ ప్లేస్ లోకి వస్తా నువ్వు ఈ ప్లేస్ లోకి వస్తావు. నాతో కూడా పాట పాడిస్తున్నావు తెలుసా? నువ్వు కూడా వాడాలి. నువ్వు నాకు నేర్పియాలి. 100%. నేర్పిస్తావా? చలో రాయలసీమ ముద్దు బిడ్డవు కదా రాయి సంగటి మరి నాటుకోడి పులుసు తిన్నావా లేదా? మస్తు తిన్నావా? ఇప్పుడు ముక్క అయినా సుక్క కూడానా? మరి సుక్క అంటే ఉంటది అంటే ఉంటే సుక్కలో ఉంటా లేదంటే ఏదో దిక్కులో ఉంటా. ఏదో దిక్కులో అంటే ఏదో దిక్కులో ఆలోచిస్తుంటా. అంటే ఉంటే సుక్కలో ఉంటా లేదంటే ఏదో దిక్కున ఆలోచిస్తూ ఉంటా. అన్న జానపదాలు కాకుండానే నాటకాలు కూడా ఉంటాయి. నువ్వు నాటకాలు కూడా వేస్తున్నావు మరి? అంటే నాటకాలు వేయలేదు ఇప్పుడు కానీ ఆ పద్యాలన్నా పాటలు పద్యాలు మరి వాళ్ళకెళ్ళి నాకు వినిపియవా మరి? తప్పకుండా. నేను అత్త అల్లుడు అనే ఒక స్కిట్ ఉంటది. అత్త అల్లుడు దాంట్లో పాడుకుంటూ ఆ స్కిట్ చేసుకుంటూ ఆ ఒక్క పాటనే 1 అవర్ పాడాడు. 1 అవరా? 1 అవర్ నేను చేసే 3.5 4 అవర్స్ ప్రోగ్రామ్ లో 1 అవర్ ఆ ఒక్క సాంగే ఉంటుంది. దాంట్లో భాగంగా ఒక పద్యం ఉంటుంది. దేవి కష్టములు ఎట్టుండిలను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి చూడు ఈ వారణాసి భక్తయో భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీ తట సంవాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి
ఈ పద్యం అంటే బాగా ఇష్టం నాకు. నువ్వేనా అన్న అసలు ఆ? ఏడుకో తీసుకుపోయినావు తెలుసా నీ రాగంతోని. అన్నదమ్ములు అన్నదమ్ములు ఆలు బిడ్డలు కన తల్లిదండ్రులు తుదకు కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారు తుదిన్ వెంట వచ్చున్నది అదే సత్యము అదే యశస్సు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు వదలిపోయిరి అర్ధాంగి కన్నా సుతుడు నా రాజ్య సర్వస్వం పోయిన నా భార్య బిడ్డలు వీడి నన్ను దూరమైన చివరకు నీవైనా నా వద్ద ఉందు అనుకుంటుని గాని చివరకు నీవు కూడా నా మీద కక్ష పూని జారిపోయదవేలనే వస్త్రమా నీకు జాలి లేదా ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడై నన్ను లేచిరాడే అయ్యో ఎన్నాళ్ళు ఈ చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడి అల్లాడిరో ఇట్లుంటాయి అన్న. దేవుడు వరం ఇస్తాడు అంటాడు కదా, నాకు ఆ వరం ఏంటిదో నేను ఎప్పుడు చూడలేదు. నేను దేవుణ్ణి అడిగినా కూడా నాకు ఇచ్చిండో లేదో నాకు తెలియదు, కానీ నీ లోపల నీ గొంతే వరం అన్న అసలు. అసలు నేను ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదన్న. నా మాటలు ఇక్కడి వరకు ఆపేస్తున్నావు తెలుసా, ఇంత అద్భుతంగా వాడుతున్నావు అసలు. నాకు ఇంకా ఈ వీధి భాగవతుల మీద అంతగా అవగాహన లేదు. అవగాహన లేకున్నా ఇంత నాకేమీ తెలియదు, ఏమి తెలియదు. తెలిస్తే ఇంకా బాగా నేర్చుకోవాలని ఆశ, తపన ఉన్నది. అన్న ఈ ఫోక్ జర్నీలా నిన్ను బాధ పెట్టిన రోజులు ముందుగా చెప్పేసినావు. మరి బాధ పెట్టిన రోజులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషపరిచిన రోజులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఏ పాటతోని ఎక్కువ గుర్తింపు తెచ్చింది, దాని తర్వాత ఏ పాట వల్ల ఇంట్లో కానీ ఊరంతా కానీ చాలా మెచ్చుకున్నారు? నాకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన పాట మమరా కొండాలరెడ్డి తానే నాత ఇందాక పాడింది. ఆ పాట నాకేమీ తెలియనప్పుడు వచ్చి నేను స్టేజ్ మీద అంటే అన్ని కెమెరాల మధ్యలో దగ్గర 10-15 కెమెరాల మధ్యలో మైక్ పట్టుకొని చెయ్యి సివరింగ్ అవుతుంటే బక్కపల్సాగా ఉండి ఏ డ్యాన్స్ వేయాలో తెలియక కాళ్ళు మెలికబెట్టి రౌండ్ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ మమరా కొండాలరెడ్డి అనే పాట పాడినప్పుడు నేను ఆ రోజు హైదరాబాద్లో అన్ని కెమెరాల మధ్యన ఉన్నానని చెప్పి ఊహించుకొని పాడలే. మరి నేను మా సేన్లోనే ఉన్నా అనుకునే పాడినా. ధైర్యం తెచ్చుకున్నావు బాగానే. కళ్ళు మూసుకొని పాడేస్తా. అయ్యా నేను కళ్ళు తెరిచి పాడా. అప్పట్లో ఉండే తర్వాత కొంతమంది చెప్పడం వల్ల కళ్ళు తెరిచి పాడడం, లేకుంటే లీలమైపోయి పాడుతుంటే. అట్లా ఆ పాట పాడినప్పుడు గోరెడ్డి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజ గారు ఇద్దరు వచ్చి కౌగిలించుకొని అల్లుకొని ఆ మట్టి వాసన నీ దగ్గర ఇంకా అలాగే ఉంది, పాట రూపకంలో బతికే ఉన్నది ఇంకా ఇప్పటికీ అంటారు. నేను మట్టి గొంతురా, నువ్వు అట్లే ఉండాలి, రావద్దు. మరి అదే విధంగా నీకు సినిమా ఛాన్స్ కూడా పిలుపొస్తుంది అన్న, సినిమాలకు వాడతావు ఇక నువ్వు. రావాలనేది ఖచ్చితంగా ఆశ, మన ఆశ. అది ఆశ అంటున్నావు కదా, ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చింది. అందులో ఇగో గోపన్న నువ్వే పాట రాయాలి, నువ్వే పాట పాడాలి, ఒక పల్లె పాట కావాలి, ఎవ్వరు ఊహించని విధంగా ఉండాలి అని అంటారు. అసమంటప్పుడు నువ్వు ఎలాంటి పాట పాడతావన్న? ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక మంచి జానపదం కావాలంటే, ఎక్కు మామా బండెక్కు మామా ఎక్కలేనే నాకు లెక్కలేదే, ఎక్కు మామా బండెక్కు మామా ఎక్కలేనే నాకు లెక్కలేదే, ఎక్కిన బండి దిగాకు మామ ఎనక ముందు నువ్వు సుడాకు మామ, 100 రూపాయల నగదు ఉండదు, 300 రూపాయల సిల్లరున్నది, ఎక్కు మా అమ్మ బండెక్కు మామ ఎక్కలేనే నాకు లెక్కలేదే. ఈమెగా
నూరుదే ఎద్దుల బండి కోడు మూరుదే కోడెల బండి ఓట్లోడు వదిలించిన బండి కమూరోడు కదిలించిన బండి జాతోడు అర్ర జాతోడు తోలిన బండి ఎక్కు మామ బండెక్కు మామ ఎక్కలేనే నాకు లెక్కలేదే నీ సిన్ని చేతులకు నీ లొంపు గాజులకు నీ చెయ్యంత సింగారమే ఎన్నెల మనసంత బంగారమే మరసిన మరకూరాదే సినదాన మరులల్ల నీ మీదవే ఉడుకుడుకు రొట్టాలు బుడకోడి తునకాలు గుడ్లతో సారాయి నీ కొరకు నీ కొరకు నేనొచ్చినే సినదాన కడుపు నొచ్చాదంటివే నీ మాటెంత గంభీరమే ఎన్నెల మనసెంత బంగారమే కురిసేటి వాననక కుట్టేటి తేలనక ఇరిగేటి ముళ్ళనక కరిసేటి పామనక నీ కొరకు బామ నీ కొరకు నేను తినే ఎన్నెల కడుపు నొచ్చాదంటివే నీ మాటెంత బంగారమే సినదాన మరులల్ల మీదని ఎక్కాడి దానవే సక్కాని కోమలి ముక్కాదానవడవిలా వదంతో వండి గజానడవిలా ఒడిశాల వారు బెడిసేరన్నయ్యా ఓ నాముద్దు శిలక ఒడిశాల వారు బెడిసేరన్నయ్యా ఒల్లో నరాలు పోసి ఒడిశాల చేత వట్టి ఒల్లో నరాలు పోసి ఒడిశాల చేత వట్టి కాకులు దోలేటి ఓ కన్య పడుసో ఒడిశాల వారు బెడిసేరన్నయ్యా ఓ నముద్దు శిలక ఒడిశాల వారు బెడిసేరన్నయ్యా నలజిల కరమొగ్గ నా నలజిల కరమొగ్గ పవన గవారా పవన సిల్లర గవారా పవన సిల్లర గవారా పాదాలు సల్లగుంటే మామ పాదాలు సల్లగుంటే పావలెందుకు నాకు సిల్లారెందుకే నలజిల కరమొగ్గ నా నలజిల కరమొగ్గ డప్పు దరువు యాంకరు ఎవ్వరు అవసరం లేదు. ఈ స్టూడియో నాది, నా ఇల్లు, మా పల్లెటూరు అనుకొని మొత్తం చెలరైపోతున్నావు కదా గోపన్న. అంటే మనకు అవకాశం ఇస్తే మన దగ్గర ఎన్నో పాటలు ఉన్నాయి. అట్లా కాదే, నీకు అవకాశం ఇచ్చుడు కాదు, మేమందరం లేకపోతే నువ్వేమైపోతావు అనిపిస్తుంది పాఠమ్మతో తెలుసా. అసలు నీ జీవితమే పాఠం బతుకుతున్నావు తెలుసా, అంత అద్భుతంగా ఉన్నది. వెనకట అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టినా ఎప్పుడన్నా అరుగు మీద కూర్చొని ముచ్చట్లు? నాకు గుర్తున్నప్పుడు నేను కోలాటం కూడా వేసేది. కోలాటం? మరి పాట పాడుతుండేనా? మా మామ గురువు అంటే కోలాటం, అంటే ప్రాచీన కోలాటం. నేను ఇందాక చెప్పా ఫస్ట్లో చెప్తే జడ కోలాటాలు అలాంటి కోలాటాలు నేర్చుకునేవాడిని. అంటే నాకు తెలిసిందైతే ఈ బతుకమ్మ ముంగట దాండియా ఆడతాం కదా, ఒకటే తెలుసు. కాదమ్మా, అంటే దాండియా అంటే ఇప్పుడు వచ్చిన ఇది కానీ వెనకట వేరే కోలాటం ఉండేది. వేరే ఇప్పటికి చాలా మార్పులే జరిగినాయి. ప్రతి ప్రాంతానికి సంబంధించిన ప్రతి ప్రాచీన కళలు ఉండేటివి. అటువంటి కళలు ఇక్కడ ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. అప్పుడు కోలాటం వేసుకుంటా పాటలు కూడా పాడుతుండేనా? మరి కోలాటం వేసుకుంటే పాట పాడేది. నువ్వు పాడుతుండేనా పాట? మరి ఏం పాట? ధర్మాపురాము మాగుల్లో దండిగా మా సన్న చల్ ధర్మాపురాము మాగుల్లో దండిగా మా సన్న నీ బండి నీ బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ కత్తులు నురినారు కడుపులా దసినారు కత్తులు నురినారు కడుపులా దసినారు నిన్ను చంపా నిన్ను చంపా వచ్చరు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లిను చంపా వచ్చరు కొడుక ధర్మాపూరు నరసింహ. ఇట్లా వాడుకునేది. సందమామ జోడుము దూటుంగూరాలే ఓ సందమామ ఇట్ట జోడుగా నీ జోడెల వాసి నేటికి నెల దినములాయే ఓ సందమామ అత్త వేటేతి పాలకు మామేతే ముక్కులకు ఓ సందమామ ఇట్ట బాయిలన్నా వడుదమంటే మనసులున్నోడాగమైతాడేవో నా సందమా. ఇటువంటి పాటలన్నీ కోలాటం వేసుకుంటూ వాడుతుండే, వాళ్ళు కోరస్ ఇస్తుండే కదా. కోలాటాలు వేసుకుంటూ కోరస్లు ఇచ్చుకుంటూ చాలా గొప్ప పాటలు
అలాంటి వాళ్ళు ఇప్పుడు మచ్చుగా అనుభవం ఇచ్చింది మా కళామ్మ తల్లి. ఇప్పటికైతే ఇన్ని సంవత్సరాల నుండి మీ ప్రయాణం మీ పాటమ్మతోనే సాగుతుంది కాబట్టి ఇప్పటికి చాలా కనుమరుగైపోతున్నాయి అంటున్నారు, చాలా వెలుగులోకి రావాలి అంటున్నారు. మీరు మరి ముందుండి వెలుగులోకి తీసుకొస్తారా? మీ ప్రయత్నం మీకు అంటే నాకు నేనున్నానని భరోసా ఉండి పుష్ చేసే వాళ్ళు ఉంటే ఎంతోమంది కళాకారులను పట్టుకొచ్చి ఖచ్చితంగా ఒక స్టేజ్ పైన నిలబెట్టి ఒక పెద్ద షో చేయాలనేది నా ఆశ. మనకు కావాల్సింది ఏంది? మరుగున పడిపోతున్నటువంటి జానపద సంపద. మనము మన తల్లిదండ్రుల ఆస్తులను పంచుకుంటున్నాం. నాయన మరుగున పడిపోతున్న జానపద సంపద అనేది ఒకటి ఉందిరా, ముందు ఆ సంపదను పంచుకుందాము అని చెప్తాను నేను. అంతేనా? ఆయా ప్రాంతానికి సంబంధించిన జానపద సంపద ఆయా ప్రాంతంలో ఉంది, దాన్ని వెలికి తీయండి. వీలైతే స్వచ్ఛమైన జానపదాన్ని బయటికి తీసుకురండి. దాంట్లో వేలాది అర్థాలు ఉన్నాయి, వందలాది ఆలోచింపజేసే అర్థాలు ఉన్నాయి. వీలైతే దానిలో బయటికి తీసుకురండి. ఇప్పుడు యూత్ పొలగాళ్ళు కూడా ఈ మరి డీజే డించక దీనికే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, అంటే దీనికే ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు కదా అందరూ. వద్దు, అది వద్దురా నాయన, అదే నేను చెప్పేది. ఇప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చే మనము మంది అంటున్నారు, ఇన్స్టా రీల్స్ గెలుపుతున్నారు, నేను రాయండి అంటున్నారు అన్నది తప్పులేదు. దాంతోపాటు ఇప్పుడు అమ్మ ఉంది, ఇప్పుడు అమ్మకు చిన్నమ్మకు తేడా ఉంటుంది కదా. అమ్మను ప్రేమించినంత గొప్పగా చిన్నమ్మను ప్రేమించావు కదా, నువ్వు చిన్నమ్మనే ఎక్కువ ప్రేమిస్తున్నావు ఇప్పుడు. అవును, అందుకే నేనేమంటాను అంటే అమ్మను ప్రేమిద్దాంరా, అమ్మ లాంటిది జానపదం. అలాంటి మరి అమ్మ కోసం, పాటమ్మ కోసం ఇంకొక పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఈ పాట అనే బాగా ఇష్టం. తర్వాత నేను ఇలాంటి పాటల వైపు కన్నా అమ్మ పాట అంటే మా ఊర్లో జాతర జరిగినప్పుడు ఒక పాట పాడుకునేది అమ్మవారి మీద. అల్లామూలు బెల్లామూలు ఆరు మించిన కారు కోళ్ళు 7 మీరిన మేకపోతులే. అందరికీ అమ్మ దుర్గమ్మ, ఆ అమ్మ మీద వాడుకుంటే అల్లామూలు బెల్లామూలు ఆరు మించిన కారు కోళ్ళు 7 మీరిన మేకపోతులే. ఏ గన్నుల తల్లి ఎడమా పక్కన కుంభరాసులే. 7 నగలు మెడల వేసి 7 మేకపోతుల కొడితే నెత్తర సూక బయటికెళ్ళదే. ఏ గన్నుల తల్లి నీకే గాని ఎవరికక్కదే. అల్లామూలు బెల్లామూలు అల్లామూలు బెల్లామూలు ఆరు మించిన కారు కోళ్ళు 7 మీరిన మేకపోతులే. ఏ గన్నుల తల్లి ఎడవా పక్కన కుంభరాసులే. నేను మైమర్చిపోతున్నా. ఇక అన్నం అవసరం లేదు, కడుపుకి నీళ్ళు అవసరం లేదు, నీ పాట ఉంటే చాలు బతికేయచ్చు. అంతే. నేను కూడా ఒక్కోసారి తినడం మానేస్తా, పాడుకుంటూనే ఉంటావు, కడుపు నిండుతుంది ఇక పాటలు పాడుకుంటే. అన్న, ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీకి మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చాలా జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళందరికీ మీరు ఇన్ని అనుభవించిండ్రు కష్ట సుఖాలు కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు? రండి, అందరూ రండి, వస్తూ పాశ్చాత్య సంగీతాన్ని ప్రేమిస్తూ జానపద సంగీతాన్ని బ్రతికించండి అని మాత్రమే చెప్తాను. అదొకటి చెప్పగలను. నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పల్లెను ప్రేమించేవాడిని, పల్లెటూరులోనే ఉంటున్నవాడిని. పల్లె అంటే నాకు అంత ప్రాణం, పల్లె పాటలన్నా అంతే ప్రాణం. నేను ఇందాక చెప్పినట్టు పాశ్చాత్య సంగీతాన్ని ప్రేమించండి, జానపద సంగీతాన్ని బతికించండి, జానపద సాహిత్యాన్ని బతికించండి. బ్రతుకుతూ బ్రతకండి అందరితో అన్నట్టు. మంచిగా చెప్పిన మాటలు తెలుసు, అందరు మంచిగా బుద్ధి వింటారు. చాలా సంతోషం అన్న నిన్ను కలుసుకున్నాడు. కంపల్సరీ నువ్వు ఒక మంచి సినిమాలా నువ్వు రాసిన పాట నువ్వే వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి టీవీ వారికి, అదేవిధంగా ఫోక్ జాతర టీం కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డప్పన్న కూడా చాలా బాగా వాయించాడు, నరేష్ అన్నకు, అదేవిధంగా నన్ను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి టీం అందరికీ నా యొక్క కళాభివందనాలు. మళ్ళీ అవకాశం ఉంటే ఇలాంటి షోను ఇంకా పెద్దగా చేసి ఇంకో 100 మంది కళాకారులను పిలిపించి ఒరిజినల్ జానపద సాహిత్యాన్ని సాక్షి టీవీ వాళ్ళు ప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ నా ఆలోచన, ఆకాంక్ష, ఆశయం మొత్తం ఈ ఫోక్ జాతర మీద పెడుతున్నాం. తప్పకుండా అన్న, అలాంటి పెద్ద ప్రోగ్రామ్ పెట్టిన రోజు నువ్వే ఫస్ట్ గెస్ట్, మాకు నువ్వే యాంకర్ ఉండాలి. నువ్వు నన్ను తీసేసేలాగానే ఉన్నవే పాటలతోని. తప్పకుండా అన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, ఈ వారం మన ఫోక్ జాతరలో రేలా గోపాల్ అన్నతోని మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి, ఒక లెవెల్ అనిపించినాయి కదా. అసలు షాన్ అంటే షాన్ ఎంజాయ్ చేసిన.
అసలు మీరు కూడా మస్తు ఎంజాయ్ చేసిల్లని అనుకుంటున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, మళ్ళొచ్చే వారం మళ్ళొక ఫోక్ సింగర్తోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.